హెబ్రోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాము. హెబ్రోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఒక క్రైస్తవుల యొక్క ప్రయాణము ఎలా ఉండాలనో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. దానిలాగా గాడ్ ప్లాన్స్ థింగ్స్ ఫర్ అస్. దేవుడు మన కోసము ఒక ప్రణాళిక వేసుకొని ఉంటాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. అది మనం అందరం నమ్మాలి. ఎప్పుడైతే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడో ఆ ప్రణాళికకు సంబంధించింది మాట్లాడడానికి మన దగ్గరికి వస్తాడు, బయలుపరుస్తాడు, వాగ్దానము చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము మనం నేర్చుకోబోయేది దేవునితో ఆయన చేసిన వాగ్దానాలతో మనం ఎలా ప్రయాణం కావాలి. ఎందుకంటే when God speaks, he does it. దేవుడు మాట్లాడితే ఆయన చేస్తాడు. ఆయన he will not back off. ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. when he says or he gives a promise, he wants to keep that promise because he is a God who keeps his word. ఆయన మాటను ఆయన నెరవేర్చువాడు, మాటకు కట్టుబడి ఉన్నవాడు. Those words bring hope into our lives. Then that hope takes you to that end. It keeps you going forward. ఒకవేళ ఆ యొక్క hope, ఆ నిరీక్షణ అనేది మనకు లేకపోతే we will just collapse on the way. మనం పడిపోతాం, కూలిపోతాం. ఎందుకంటే in a Christian journey we will see lots of things coming against us. మనుషులు వ్యతిరేకిస్తారు, పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయి, సాతాను శోధనలు వస్తాయి. చాలా మటుకు మనకు అనుకున్నట్టుగా మనకు జరగదు. కానీ but one thing keeps us going forward and that is hope in Christ Jesus. క్రీస్తు నందలి విశ్వాసము, ఆ నిరీక్షణ it keeps us going, and hope cannot come into our life until unless we anchor ourselves on God's word. దేవుని యొక్క మాటల మీద, వాగ్దానాల మీద if we anchor ourselves and hang. మన రీసెంట్ గా I just posted one quote. No matter how low you go, how deep you go, but stay anchored on Christ. Stay anchored on Christ. No matter how deep you go, how low you go, you will not be destroyed. Then Villara, you know, that anchor is that hope that God gave to mankind. Hopeless ga unna manaku ayana goppa nirikshana ichinavaadu. Amen. So let us see some things from the scriptures. 6వ అధ్యాయము 12వ వచనంని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, we don't want you to be slack or lazy, but to imitate those through faith and patience inherit what has been promised. తెలుగులో చదువుతారా ఒకసారి? మందులు కాక. In other words, I don't want you to be dull or lazy, but imitate those people. అంటే ఇప్పుడు నేను ఇమిటేట్ చేయాలి అంటే ఎవరినో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. I need to look at someone so that I can see their life and imitate. So I need somebody who can inspire me. సో ఇక్కడ ఏమంటున్నాడంటే imitate them who walk by faith and who have patience. చాలా విశ్వాసంతో నడిచిన వారు. అంటే మనకు నేర్పిస్తున్నాడు. మనం డల్ అయిపోయినప్పుడు, విశ్వాసంలో సన్నగిలుతున్నప్పుడు మనకు నేర్పించే మాట ఏంటిదంటే, విశ్వాసంతో చాలా గట్టిగా నడిచే వారిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళ విశ్వాసంలో ఎట్లా పేషెన్స్, ఓర్పు కలిగి వాళ్ళు దేవుని యొక్క వాగ్దానం కోసం వెయిట్ చేసినారో, తర్వాత వెయిట్ చేసి వాగ్దానాలు నెరవేర్చబడ్డము వాళ్ళు చూసినారు.
you focus on them and get up, rise up. Don't give up. Don't become weak. Don't become slack with balahinamu kakandi. You look at that life and you rise up. Amen. అని చెప్పి నల్లగా ఆ యొక్క గ్రంథకర్త, అంటే మీకు ఆలోచన రావచ్చు, బైబిల్ గ్రంథంలో కొన్ని తెలుగు పాత బైబిల్స్లలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని we see. Okay, but theologians have their own opinion. పౌల్ ఎన్నో పత్రికలు రాస్తున్నాడు. పౌల్ స్టైల్ వేరు. ఫస్ట్ గ్రీటింగ్ ఇస్తాడు, ఎండింగ్ లో ఎట్లుంటది, వీళ్ళని సంబోధిస్తాడు. Okay, there is a style of Paul writing. So some believe that it is not Paul but some author God used to write. ఎందుకంటే ఆ రైటింగ్ స్టైల్ అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ కోట్ చేసి రాస్తున్నాడే. పౌలు అంతగా ఆ రీతిగా రాసేవాడు కాదు అని there is a division. సరే, ఎవరు రాసినా పర్లేదు కానీ పాపం రాస్తూ లాస్ట్ తిమోతి గురించి మాట్లాడతాడు. తిమోతి ఎవరు క్లోజ్ ఉండే? పౌల్కి క్లోజ్ ఉండే. కాబట్టి ఒకవేళ పౌలు రాసినాడన్న ప్రాబ్లం లేదు, పౌలు కాదు వేరే వాళ్ళు రాసినారన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ బట్ దీస్ ఆర్ జూయిష్ ఆడియన్స్. వీళ్ళు యాక్చువల్ గా ప్రభుని నమ్ముకొని, ప్రభు యొక్క రక్షణ పొందుకొని, వెలిగించబడి, దేవుని యొక్క ఆత్మచేత తాకబడి, వాట్ హ్యాపెండ్ వాస్ at one given point of time they started going back in their life. వాళ్ళు మరలా ఆ జూయిష్ కస్టమ్ వైపున వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. తిరిగి బలహీనపడి విశ్వాసాన్ని విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి మరలా పాత జూయిష్ కస్టమ్స్ కి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఈ రచయిత, దిస్ ఆథర్, the reason for him to write this letter or epistle or whatever, the purpose that drove him to write this letter was to bring them back. And he should prove to them that Jesus is superior as prophesied in the scriptures. He is God as seen in the scriptures. So, మొదటి అధ్యాయం నుంచి మీరు చూసుకుంటా వస్తే, you will see that the author is going again and again to the Old Testament prophecies and scriptures to prove that this Jesus is the Messiah. This Jesus is God. This Jesus came in flesh. He is superior to Moses. He is superior than angels. He is superior. His covenant is superior than the covenant God made in the Old Testament. He is superior like a high priest, oka pradhana yajakuduga, and oka superior person. Don't leave your faith. You are in the right track అని వాళ్ళని తిరిగి వాళ్ళని తేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకోసమే ఇఫ్ యు లుక్ ఎట్ చాప్టర్ 6, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 10వ వచనంలో, గాడ్ ఇస్ 9వ వచనంలో, ఈవెన్ దో వి స్పీక్ లైక్ దిస్ డియర్ ఫ్రెండ్స్, 6వ అధ్యాయము 9వ వచనంలో, ఈవెన్ దో వి స్పీక్ లైక్ దిస్ డియర్ ఫ్రెండ్స్, we are convinced of better things in your case, the things that have to do with salvation. So, what is the context of the whole thing that drove him to speak? అసలు ఏది అనని ప్రేరేపించింది మాట్లాడడానికంటే, ఇట్ ఈస్ అ సాల్వేషన్ ఆఫ్ దోస్ పీపుల్. ఏమే వీళ్ళు రక్షించబడ్డారు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే 10వ అధ్యాయంలో, there are lots of things that we can see here. 10వ అధ్యాయంలో మీరు చూడండి, 26వ వచనం నుంచి he talks about people who deliberately sin. Deliberately sin అంటే ఇది వ్యక్తిగత పాపం కాదు, యేసు ప్రభువును విడిచిపెట్టిపోయే పాపం అది. ఓకే, సో he's talking about that sin. ఆ యొక్క సత్యం గురించిన అవగాహన కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ కావలసుకునే సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్లయితే, now there is no sacrifice of Jesus Christ left for them to save them. Okay, only a fearful judgment that is waiting for you. నీకు కేవలము ఇప్పుడు ఏ యేసైతే రక్షించినాడో అదే యేసును వదిలిపెట్టిపోతే మీకు ఏం మిగిలింది? రక్షణ కాదు, జడ్జ్మెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? That will consume the enemies of God. Anyone who rejects the law
అంటే మోసెస్ లాని రిజెక్ట్ చేస్తే పనిష్మెంట్ ఉండే, ఇప్పుడు క్రీస్తు యొక్క మెసేజ్ని కూడా రిజెక్ట్ చేస్తే పనిష్మెంట్ ఉండదా? ఖచ్చితంగా ఉంటది అని చెప్తున్నాడు. తర్వాత క్రీస్తుని వదిలిపెట్టిన తర్వాత verse 29 చూడండి. హౌ మచ్ మోర్ సివియర్లీ డూ యూ థింక్ సమ్మన్ డిజర్వ్స్ టు బి పనిష్డ్ హూ ట్రాంపుల్డ్ ద సన్ ఆఫ్ గాడ్ అండర్ ద ఫుట్. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ క్రీస్తునైతే రక్షణలోకి వచ్చినారో, రక్షించబడ్డారో, ఆ క్రీస్తు మరలా విడిచిపెట్టిపోవడం అంటే క్రీస్తుని తొక్కడం అనమాట. ట్రీటింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యాజ్ అన్హోలీ థింగ్ ఇఫ్ యూఆర్ రిటర్నింగ్ బ్యాక్, ఇన్సల్టింగ్ ద హోలీ స్పిరిట్. కింద మీరు చదవండి. హీ సేస్ ఇట్ ఈస్ లైక్ ట్రాంప్లింగ్ ద సన్ ఆఫ్ గాడ్ అండర్ యువర్ ఫుట్ who has treated as an unholy thing the blood of the covenant that has sanctified them and who have insulted the spirit of grace. అంటే తిరిగి వెళ్ళిపోవడం ద్వారా ఏ క్రీస్తునైతే విడిచిపెట్టిపోతున్నారు, మరలా విలువ కలిగిన వాడిని పట్టుకున్నారు, ఇప్పుడు వదిలేస్తున్నారు. అంటే దే ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ నాట్ వాల్యుబుల్ థింగ్, దే ఆర్ ట్రాంప్లింగ్ ఇట్. ద బ్లడ్ దట్ సేవ్డ్ దెమ్, they're treating it as an unholy thing. The Holy Spirit that regenerated them, పరిశుద్ధాత్ముడు మరలా జన్మింపజేసినాడు కదా, ఆ పరిశుద్ధాత్మను అవమానపరచడం. So the whole context of the letter of Hebrews, it is about inviting them back. No, don't go back to the Jewish customs. మరలా తిరిగి వెళ్ళిపోకండి, మరలా పాత జీవితానికి వెళ్ళిపోకండి. Don't go to that law to be justified. Law cannot justify you. మీరు నీతిమంతులుగా చేయబడరు. కేవలము విశ్వాసం మూలంగానే మనం నీతిమంతులుగా చేయబడతాం, అది క్రీస్తు మూలంగానే అని he was driving the point towards them. Don't leave, don't go. ఇప్పుడు సపోజ్ ప్రేయర్ జరుగుతూ ఉంది అనుకోండి, మంచి మాటలు నేను మాట్లాడుతున్నాను, ఆ మాట్లాడే సమయంలోనే when you start leaving, hey, sit down, why are you going? Some important things I wanted to share to you. Something like that drove this author to talk about their salvation, to encourage them. Don't leave your faith. It shall be rewarded. It shall be rewarded. You are in the right track. Don't leave Jesus. Amen. Hallelujah. So, అందుకోసమే ఈ 6వ అధ్యాయంలో we don't want you to be slack or lazy or dull, but we want you to imitate those through faith and patience inherit what was promised. So ఇక్కడ what was promised, salvation సంబంధించింది ఏం వాగ్దానం చేయబడిందండి? Eternal life, right? Now they are in the danger right now of losing eternal life. ఏ విశ్వాసంతోనే రక్షించబడ్డారో అదే విశ్వాసాన్ని విధులుపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి now he must encourage them back to faith. So he's saying, look at those people who had faith. Imitate them who were patient. వాళ్ళు చాలా పేషెంట్ గా ఉండి వాగ్దానం చేయబడిన దాన్ని ఎట్లా స్వతంత్రించుకున్నారు, మీరు కూడా దేవుడు మీకోసం క్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడింది, మీరు ఓపికతో వెయిట్ చేయండి, వదిలేయకండి, శ్రమల మధ్యలో వదిలేయకండి, శోధనల మధ్యలో వదిలేయకండి, మరలా పాత జీవితానికి వెళ్ళకండి. హోల్డ్ ఆన్, దట్స్ ద మెసేజ్ అని చెప్తూ then he goes on to talk about Abraham. Abraham is a very good example, right? చెప్పండి, what did Abraham had when God came? అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడినాడండి? అబ్రహామా, నువ్వు ఇంటి వారిని విడిచిపెట్టి నువ్వురా, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, నేను దీవించబోతున్నాను, నీ సంతానమును ఇస్కరేణుల కంటే గొప్పగా నేను దీవించబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ నేషన్ అవుట్ ఆఫ్ ఇట్, కమ్. సో ఏబ్రహాం వెళ్ళినాడా ఎప్పుడైనా ప్రాంతానికి? చూసిండా? జర ఒకసారి ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి, ఎవరైనా పోయి ఫస్ట్ ఏం చేస్తారు? అక్కడ ఎక్కడుంది, ఎట్లా ఉంది, బాగుందా లేదా, ప్రాంతం బాగుందా లేదా, బాగా డెవలప్ అవుతుందా లేదా మనం చూసుకుంటాం కదా. అబ్రహాం ఏమన్నా చూసిండా? సరే ఏమన్నా చూపించిండా? లేదు. ఆల్ దట్ ఏబ్రహాం హ్యాడ్ వాజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు లుక్ ఎట్ చాప్టర్ 7. అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ tithes ఆర్ ఆఫరింగ్ ఆర్ నథింగ్. ఇక్కడ పదం ఉంటది కానీ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. బీ కేర్ఫుల్, డోంట్ డీవియేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, అబ్రహాం గురించి మాట్లాడుతూ ఆల్ ఆఫ్ అ సడన్ వెన్ ఏబ్రహాం
fought the war and he was returning with the spoils. ఒక వ్యక్తి అసలు జీనియాలజీ లేదు, ఏ రాజ్యానికి రాజో తెలియదు. హీఈస్ కాల్డ్ యాజ్ ప్రీస్ట్, హిస్ నేమ్ ఇస్ మెల్కిసెదెక్. హీ కమ్స్ అండ్ బ్లెస్సెస్ Abraham and Abraham gives his tithe. Again, I'm not talking about tithe. ఇక్కడ ఏమని రాయబడిందంటే he blessed him because he had promises అని ఉంటుంది అక్కడ. దట్ ఈస్ మై పాయింట్. ఉందా లేదా? ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? 6వ వచనం చదవండి ఒకసారి. 7వ అధ్యాయము 6వ వచనము. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించండి. వాగ్దానములు పొందిన వాడిని ఆశీర్వదించాను. ఈయన he already had promises running through his life. God spoke to Abraham. దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసేసినాడు. ఏం చేయబోతున్నానో వాగ్దానం చేసేసినాడు. Now the promise is going along with Abraham wherever he went. And this Melchizedek knows that this man was blessed by God with promises. And he acknowledges that ఆయన గుర్తించి ఏమంటున్నాడంటే may God bless you because he promised you అంటున్నాడు. స్తోత్రం కలుగు. Not because he was giving tithe or something like that. No brother. దయచేసి దండం పెడతాను మీకు. బైబుల్ ఎట్లా పడతారు తిరిగేయకండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. He had promise. So what was the hope of Abraham? Nothing except for the word that God spoke about him. Nothing. చూసిండా? లేదు. ఎవరైనా చూపించినాడా? లేదు. ఏమైనా అనుభవం ఉందా? ముందే ఎప్పుడైనా ట్రిప్ కొట్టొచ్చిండా? లేదు. ఒకసారి ఇఫ్ యు గో విత్ Abraham ఇన్ ద జర్నీ యూ విల్ సీ రాళ్ళు రప్పలు ఎడారి తప్ప మీకేం కనబడదు. భార్య ఉంది. స్తోత్రం కలుగును గాక. యోబు కూడా భార్య ఉండే. అన్ని పోయిన తర్వాత ఏమన్నది? సావు యోబు, ఇంకా ఈ దేవుని పట్టుకొని ఉన్నావా? సావు. డస్ దిస్ గాడ్ డిజర్వ్ యువర్ వర్షిప్? గో అండ్ డై. అప్పుడప్పుడు జోక్ వేసుకుంటా ఉంటాం, అరే గ్లాస్ నీళ్ళలో పోయి మునిగి సావురా నువ్వు అని జోక్ మా దోస్తుల మధ్యలో. పోయి సావు. దిస్ గాడ్ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ వర్షిప్ బికాస్ see what all happened to you. ఇప్పుడు ఇమాజిన్, అయ్యగారేమో దేవుడు విన్నాడు, అయ్యగారికేమో ఒప్పింపు, దేవుడు ఏమో భార్యకు మాత్రం లేదే. ఇప్పుడు ప్రయాణంలో ఏముంటుంది చెప్పండి? ఎక్కడ తీసుకోబోతున్నాయా అంటే దేవుడు మాట్లాడండి, పోదాం పద. పనులు ఉన్నారు, లోతున్నాడు. 1 సంవత్సరం అని పిల్లలు లేరు. అబ్రహాం ఇల్లు వదిలినాము, ఇంటర్లు వదిలినాము, 7 తీసుకుపోతా ఉన్నాము. గాడ్ స్పోక్. ఏమంటున్నాడు ఆయన? దేవుడు మాట్లాడినాడు. రూఢిగా నమ్మను అని రాస్తుంటారు. రోమీయులకు రాసిన పత్రికలో when God spoke, Abraham blindly believed. చేసిన. సో అబ్రహాం వయసు ఎంత అప్పుడు? 75 years. Every year was a test for him. Every month was a test for him. Every day was a test for him. ఆమెకి పక్కనున్న ఆమెకు అలిగిందనుకో, అబ్రహాంకు చుక్కలే రాత్రి కానీ పొద్దులు కానీ. ఎందుకంటే అన్నిటిని వదిలిపెట్టి వచ్చినా నేను. పొదలలో తీసుకుపోతున్నావు, కొండలేంది, రాళ్ళేంది, రప్పలేంది, కొడుకే లేడు, పెద్ద నేషన్ గురించి మాట్లాడుతున్నావు. సంతానమే లేదు, ఇస్కోరేందు గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అబ్రహాం మస్తు చుక్కలు పడి ఉంటాయి ఆయనకి. అందుకోసమే when 3 angels, one of the angel was God, థియోఫెనీ అంటారు దాన్ని, గాడ్ ఇన్ ఫ్లెష్ కేమ్. అప్పుడు సేరా లావ్స్, ఈ వయసులో మాకేం పిల్లలు అంటే అప్పటికే చాలా జోక్ అయిపోయింది స్టోరీ అప్పటి వరకు. బట్ గాడ్ వాచెస్, ఎందుకు నవ్వినావు అని అడుగుతాడు. అలాగే అంటే ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్పింది నేను నమ్ముతున్నాడు. ఇప్పుడు అందరినీ భరించాలా, భార్యను భరించాలా, చుట్టుపక్కలను భరించాలా. ఇమాజిన్ చేయండి, 25 years
he stuck, he was anchored to the word of God. దేవుని మాటకు పట్టుకొని ఉన్నాడు. ఎందుకు తెలుసా? మాట ఇచ్చిన వాడు తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. You know what God did? Dead womb began to be alive. అదేమన్నాడు తెలుసా? లేని దాంట్ నుంచి పుట్టించిన దేవుడు నా భార్య యొక్క గర్భం చచ్చిపోయినా కానీ కూడా దేవుడు అక్కడి నుంచి పుట్టిస్తాడు అని అబ్రహాం మాట్లాడు. ఎందుకు తెలుసా? He believed God's word. His journey was because of God's word. His hope was God's word. God spoke. That's it. Hallelujah. He waited patiently. అబ్రహాం ఏం చేస్తున్నాడంట చూడాలి ఒకసారి. Now 12వ వచనం చదివినాం కదా. When God made his promise, 13వ వచనము. When God made his promise to Abraham, since there was no one greater for him to swear by, he swore by himself. General గా the greater అంటే they will take ఇప్పుడు అమ్మ తోడు నాన్న తోడు అంటారు మా చిన్నతనంలో అట్లా. అంటే దే టేక్ సంబడి హూ ఇస్ గ్రేటర్ అండ్ దే టేక్ ఎ ఓత్. ఓకే, తోడు అంటారు కదా. నేను తప్పకుండా ఇస్తారా అమ్మ తోడు, అరే అమ్మ మీద పెట్టినా అంటే కొంతమంది యూనో దే స్పీక్ లైక్ దట్. సో దే డోంట్ టేక్ లెస్సర్ వాళ్ళ పేరే నా తమ్ముడు తోడు అన్నారు, నా చెల్లె తోడు అన్నారు, అట్లా అన్నారు. అంటే చెప్తున్నా they look for somebody who is higher than who is higher than God. There is nobody higher than God. So God had to swear by himself. నా తోడు నేను చెప్తున్నా చూడు అంటున్నాడు. అంతే. స్తోత్రం కలుగును గాక. I will bless you. Hallelujah. So what did God promise him? We know that. Okay. So God swore by himself saying, I will surely bless you and give you many descendants. But 25 years ఆ ఏడారిని అనుభవించాలా, ఓపిక పట్టాలా, భార్య మాటలు తట్టుకోవాలా. ముసలి వయసు వచ్చేసింది, నన్ను నాశనం చేసేసినాను, అక్కడ ఉంటేనే బాగుంటుండే. అక్కడెక్కడి నుంచో ఇంట్లో నుంచి అందరిని తీసుకొచ్చి నన్ను ఎక్కడెక్కడో తిప్పినావు, పిల్లలు లేదు, పాడు లేదు, ఏం లేదు. ఇక చివరికి తీసుకొచ్చి ఇగో నా కాంకుబైన్, ఇగో నువ్వు తీసుకో పిల్లలు కాను అనేసి. ఇస్మాయిల్ స్టోరీ తెలుసు, లేదు ఓపిక పోయింది ఆమెకి. స్తోత్రం కలుగును గాక. బట్ వాట్ డిడ్ అబ్రహాం డు? He still never gave up on what God promised for him. I want to encourage you all. నేను ప్రయాణం కావాల్సింది పరిస్థితులను చూసి కాదు. దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటిది, నీకు వాగ్దానం చేసింది ఏంటిది, అది నువ్వు స్వాధీనం చేసుకోవాలి అంటే you must find hope in those words and you should hold on. Irrespective of what people are saying about you. నీ గురించి ఎవరు నీతో మాట్లాడినా, నువ్వు ఎటువంటి వాడు అని మాట్లాడినా, నీ చాతగానోడు అని మాట్లాడినా, నీతో కాదురా అని మాట్లాడినా, దేవుడు నీతో మాట్లాడితే అది తప్పకుండా జరుగుతుంది అని మీరు చెప్పాలి, నిలబడి చెప్పాలి. ఐ హోప్ ఇన్ హిస్ వర్డ్. హల్లెలూయా. చూడండి 13వ వచనంలో ఏమంటాడంటే, saying I will surely bless you and give you many descendants. Verse 15 చదవండి ఒకసారి అందరూ. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఆ మాటలు నమ్మి, చూడండి మాట ఉంది, దేవుని మాట ఉంది. ఆ మాట ఏం చేసింది? తనలో నమ్మకమును విశ్వాసం పుట్టించింది. ఆ యొక్క నమ్మకము విశ్వాసము ఆయనలో నిరీక్షణ తీసుకొచ్చింది. దేవుడు తప్పకుండా చేస్తాడని వచ్చింది. కానీ ఈయన ఏం చేయాలంట? ఓర్పు సహనముతో ఎదురు చూసినాడంట. హీ వాజ్ వెయిటింగ్ పేషెంట్లీ. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, చాలా క్విక్ గా మన ఓపికను పోగొట్టుకుంటాము, పేషెన్స్ పోగొట్టుకుంటాము. హల్లెలూయా. తొందరగా వి జస్ట్ గివ్ అప్. ఇంకెంత కాలం అంటాడు, ఏదో పెద్దగా మనం ఎంతో కాలం ఉన్నట్టు, మళ్ళీ ఇంకెంత కాలము, ఇట్లా ఇంకెంత కాలం వెయిట్ చేయాల ప్రభువా. Don't give up. If God spoke, it will come to pass. If He promised,
He will do it. If He said, through Jesus you will have salvation, eternal life, that is it. In Jesus you have eternal life. That's it. Don't give up in the middle. If some false fellow will come and say, no, Jesus is just an ordinary man. Jesus ద్వారా నీకు రక్షణ లేదు. Jesus ఆయన గొప్పవాడేం కాదు, just maybe he is a prophet, but salvation, you should go back to the Old Testament law and follow the law. If somebody comes and says something else, you should be able to stand and say, God promised eternal life through Jesus, and I am going to be with Jesus forever. మీరు వచ్చి నన్ను మాట్లాడినా, రకరకాలుగా బోధించినా, నాకు శోధన పట్టుకొచ్చినా, నన్ను ఏసి కింద తొక్కినా కూడా పర్వాలేదు. I will never give up on my hope in my Christ. That is what he wanted to drive as he was talking to the believers. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Are you learning today? And so, after waiting patiently, Abraham received what was promised to him. దేవునికి స్తోత్రం కలుగును గాక. You will receive if you don't give up. But what is the basis for your hope? God's word and His promise. So when you go to the Bible and see all the promises God made for you, దేవుడు మీకోసము వాగ్దానం చేసింది క్రీస్తు ద్వారా ఇస్తాను చెప్పింది, మీరు పోయి అక్కడ మీరు ఏం చేయాలి తెలుసా? గట్టి పట్టుకోవాలా and find hope, because when God says it, He will do it. He will not back off. He will not back off. That is the reason that keeps me going. ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా ఇంకా నేను ముందుకు ఎందుకు పోతున్నాను తెలుసా? Because of the hope I find in His word and His promises. Hallelujah. In fact, actually I'm talking about my life. స్తోత్రం కలుగును గాక. But I'm not comparing my wife to Sarah or something. But there were occasions where she fought. Honestly, fought and fighting it. But my God was gracious enough to make her understand that that is not right. You cannot fight with a man who walks by God's word. It's my word that he is holding on to. It is my word that he is clinging on to. He is my servant. So, constant ga నేను సైలెంట్ అయితే నా దేవుడు మాట్లాడేటోడు. సో ఐ నో దట్ నేనేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా ప్రార్థన చేయాలి. అండ్ దెన్ గాడ్ ఏదైతే నేను చెప్పాలనుకుంటానో చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మెల్లగా చెప్పేవాడు. సో దట్ వాస్ హౌ గాడ్ డిఫెండ్స్ హిస్ పీపుల్. దేవుని బిడ్డలారా, వాట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టుడే, whether it be other promises or whether it be the promise of eternal life, hold on to those promises. Wait patiently, don't give up. ఒక కాలం అయిపోయింది, ఇంకెక్కడ ప్రభువా, ఇంకా కొంత కాలం అవగానే ఇంకెప్పుడు ప్రభువా, don't give up. Stay till you find answers and the results according to that promise God has given you. Amen. ఇప్పుడు 16వ వచనం చూడండి, మరలా హీస్ రిపీటింగ్. ఎవరైనా కానీ వాళ్ళకంటే గొప్ప వాళ్ళని, అంటే ఒట్టు తీసుకోవడానికి పెద్దవాళ్ళని తీసుకుంటారు కదా. అండ్ 17th verse లో చూడండి, బికాస్ గాడ్ వాంట్ టు మేక్ అన్చేంజింగ్ నేచర్ ఆఫ్ హిస్ పర్పస్ వెరీ క్లియర్ టు ద హెయిర్స్ ఆఫ్ వాట్ వాస్ ప్రామిస్డ్, హీ కన్ఫర్మ్డ్ విత్ అన్ ఓత్. ఏం చేశాడు తెలుసా దేవుడు? హీస్ ఏదైతే ఆయన ఒట్టు తీసుకున్నాడో నేను చేస్తా అని చెప్పినాడు కదా, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ నేచర్ అండ్ దట్ కెనాట్ చేంజ్. అండ్ నౌ హీస్ కన్ఫర్మింగ్ టు ద హెయిర్స్ ఆఫ్ ద ప్రామిస్. ఎవరు? అబ్రహాం పుట్టబోయే వాళ్ళకు, వాళ్ళు తిరిగి చూడగానే ఒట్టు కనబడుతుంది, నెక్స్ట్ జనరేషన్ కి ఒట్టు కనబడుతుంది. ఎవరు ఒట్టేసినారంటే దేవుడే ఆయన మీద ఒట్టేసుకున్నారు. హీ కెనాట్ చేంజ్, హీ కెనాట్ లై, హీ స్పోక్. నౌ హీస్ కన్ఫర్మింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. అరే ఏం దేవుడు మన దేవుడు, మామూలు దేవుడు కాదు ఆయన. స్తోత్రం కలుగును గాక. I don't know whether you understand what it is to journey with that God. You will enjoy this God. Hallelujah.
అబ్రహాంకి కన్విన్స్ చేయడం కాదు, కానీ నెక్స్ట్ జనరేషన్ హెయిర్స్ వారసులకు కూడా కన్విన్స్ చేసిండు ఒట్టు పెట్టి. ఏమన్నా దేవుడు ఒట్టు పెట్టిండ్రా, మాట కాదు, మజాక్ కాదు. హల్లెలూయా. He confirmed with an oath, and God did this so by two unchanging things which is impossible for God to lie. What are the two unchanging things that we say it is impossible for God to lie? దేవుడు ఒట్టు పెట్టిడు, మార్చలేడు. మాట ఇచ్చిండు, మార్చలేడు. స్తోత్రం కలుగును గాక. God cannot change it. Hallelujah. He cannot change it. He will not change it. అందుకోసము అబ్రహాం ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ ఏమంటాడంటే, బికాస్ ఆఫ్ దట్ గాడ్ వి ఫ్లెడ్ అండ్ టుక్ రెఫ్యూజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో మేము వెళ్ళి పరిగెత్తి క్రీస్తు వాగ్దానాలలో మేము తలవాల్చుకున్నాము, నిరీక్షణ పొందుకున్నాము. ఎందుకంటే ఆ క్రీస్తు మనకంటే ముందుగా వెళ్ళి ఆ యొక్క పర్ద వెనకాల, ఆ తెర వెనకాల ప్రధాన యాజకుడుగా కూర్చొని మాకు ప్రతినిధిగా ఉన్నాడు. నౌ యు హ్యావ్ బెటర్ ప్రామిసెస్ దెన్ అబ్రహాం అని చెప్తున్నాడు. యు ఆర్ క్రైస్ట్. దట్స్ ద పాయింట్ దట్ ఈస్ డ్రైవింగ్ హియర్ చర్చ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి ఉన్నాయి. ద మోర్ యు డిగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ రిచ్ ఇట్ బికమ్స్. చూడండి ఏమంటున్నాడు, అందుకోసమే ఇప్పుడు మేము we fled to take hold of that hope set before us, may be greatly encouraged. We have this hope as an anchor for the soul, firm and secure. It enters the inner sanctuary behind the curtain where a forerunner Jesus entered. Hallelujah. Where is the anchor connected to? Hope that God gave through Jesus, and that Jesus went ahead of us. మనకంటే ముందుగా వెళ్ళి ఆ తెర వెనకాల అతి పరిశుద్ధ స్థలంలో ఆయన రక్తం తీసుకొని అక్కడికి వెళ్ళి ప్రధాన యాజకుడుగా కూర్చున్నాడు. మెల్కీసెదెక్ క్రమంలోకి వచ్చి కూర్చున్నాడు. మెల్కీసెదెక్ ఏమన్నా జీనియాలజీ ఉందా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు నాయన ఎవరో తెలియదు, అమ్మాయి ఎవరో తెలియదు, రాజ్యం ఏందో తెలియదు. సడన్ గా వచ్చిండు, యాజకులు అంటున్నాము, రాజు అంటున్నాము. అదే ఆర్డర్ లో క్రీస్తు లేవి యొక్క వంశం నుంచి రాలేదు, వేరే లీనియేజ్ లో వచ్చినాడు. వేరే లీనియేజ్ లో వచ్చినాడు అంటే దాని అర్థం ఏంటిదంటే పాత లా కాదు, కొత్త లా తీసుకురాబోతున్నాడు. దట్ ఈస్ వాట్ దిస్ ఆథర్ ఈస్ ట్రైంగ్ టు ప్రూవ్ టు దెమ్. వీ హ్యావ్ ఎ బెటర్ లా, better covenant, better high priest. Let us run to him and not give up. Don't lose your faith, church. మీ విశ్వాసం పోనివ్వకండి. You are in the right place. Amen. If you are low in your heart, look to those people who walked well. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అందరు చదువుతారా లేదా? ఏంటది? విశ్వాసుల యొక్క ప్రయాణాలు. అందుకోసమే 12th చాప్టర్కి వచ్చేపాటికి అంటాడు, ఇంత సాక్ష్య సమూహం కలిగిన వారు విశ్వాసంతో అలా బ్రతికి దేవుని గణపరిచినప్పుడు, డోంట్ థ్రో అవే యువర్ ఫెయిత్, పర్సీవర్, లుక్ unto Jesus, run the race, don't give up. So whenever we are low in our spirit, we should look towards those people who walked by faith, who did not give up. వాళ్ళు దేవుని మాటలను గట్టిగా పట్టుకొని ఎలా ప్రయాణమైనారో వారిని మనం మన ఎగ్జాంపుల్ గా పెట్టుకొని ఇన్స్పైర్ కావాలి. నో ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అబ్రహాం లాగా నేను నిలబడతా, జాషువా లాగా నేను నిలబడతా, డానియల్ లాగా నేను నిలబడతా, డేవిడ్ లాగా నేను నిలబడతాను. We need to go to them and say, okay, you walk like this, okay, I will also walk like that. Did God disappoint anybody like that? వాళ్ళలో ఎప్పుడైనా వాళ్ళలో మాట ఇచ్చి తప్పినట్టుగా ఏమైనా ఉందా? నీ జీవితంలో కూడా చేయడు. హోల్డ్ ఆన్ టు హిస్ వర్డ్స్. Those words bring hope, and hope is the anchor of my soul. పక్కన వేసేసుకున్నాను నేను. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. Hold on to that hope, and God will not disappoint you. He will do what he promised to do. నీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఆయన చేస్తాడు.
నీ కుటుంబంలో మాట్లాడితే చేస్తాడు. క్రీస్తు ద్వారా నిత్య రాజ్యం ఇస్తా అంటే నీదే నిత్య రాజ్యము. స్తోత్రం కలుగును గాక. అన్ని పోయినా పర్వాలేదు, అన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, అందరూ నాకు వ్యతిరేకమైన పర్వాలేదు, బట్ ఐ విల్ ఫ్లీ టు జీసస్ బికాస్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అండ్ వాట్ గాడ్ ప్రామిస్. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇన్ ద పాస్ట్ డేస్ గాడ్ స్పోక్ through prophets, but in these last days he spoke through his son Jesus Christ, through whom he created everything. That's how he begins the letter. గతంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినాడు, కానీ ఈ చివరి దినాలలో తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాట తప్పని మాటలు అవి. God became flesh and he spoke to us and he will keep those words. Amen. హల్లెలూయా. ఎంత సంతోషపడాలండి మనం, ఎంత సంతోషపడాలి, ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి. ఎంత గొప్ప దేవుడు, ఎటు కదిలినా ఎంత గొప్ప దేవుడు. We serve a wonderful God. We serve. Now we will celebrate the Lord's Supper, breaking of the bread, fellowship meal. It's a great celebration. పస్కా పండుగ అప్పుడు వాళ్ళంతా పండగ అంటారు, యాక్చువల్గా పాస్ ఓవర్ ఫెస్టివల్, అది ఫీస్ట్, అది సెలబ్రేట్. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? ఇజ్రాయెల్ దేవుడు చాలా శక్తితో మమ్మల్ని బయటికి తెచ్చినాడు. రిమెంబర్ వాట్ ఆల్ గాడ్ డిడ్. వెరీ గుడ్. అయితే రొట్టె విరిచేటప్పుడు యేసుప్రభు అన్నాడు, టేక్ మై బాడీ, టేక్ మై బ్లడ్. వై? హీఈస్ గోయింగ్ టు డెలివర్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సేటన్. నౌ అక్కడ పవర్ ఆఫ్ ఫెరో, ఇక్కడ పవర్ ఆఫ్ సేటన్. ద కింగ్డమ్ ఆఫ్ ఈజిప్ట్, the kingdom of darkness. Imagine how God set us free through his son Jesus Christ. If son sets you free, you're free. Etla celebrate cheyalandi manamu? Because he's coming soon to establish his kingdom on earth. Amen. Hallelujah. The king is coming. దేవునికి స్తోత్రం కలు. ఆయన మాట తప్పని వాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, ఎంతమందిని కోల్పోయినా పర్వాలేదు, ఎన్ని పరిస్థితులు పోయినా పర్వాలేదు, కానీ డోంట్ లీవ్ జీసస్ అండ్ ద ప్రామిసెస్ హీ మేడ్ టు us అబౌట్ ఇటర్నల్ లైఫ్. అందుకోసం బైబిల్ ఏముంది? హీ హూ కీప్స్ హిస్ ఫెయిత్ టిల్ ది ఎండ్ షాల్ బి సేవ్డ్. తన విశ్వాసము కడ వరకు కాపాడుకున్నవాడు రక్షించవాడు. విశ్వాసం మధ్యలోనే వదులుకొని భ్రష్టుడైన వాడు ఏం చేస్తాడు? ఇంకా దేవుడు ఇట్లాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తాము? సో హీఈస్ ఎంకరేజింగ్ us, డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్, యూ షాల్ బి రివార్డెడ్. ఆమేన్. హల్లెలూయా. మంచిగా అనిపించింది నాకు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు లేరు. త్రిత్వంలో ఏకత్వం కలిగిన మన దేవుడు. He swore by himself. He said, he spoke to himself and said, I will do it. ఇంకేముంటుంది చెప్పండి? And you see, till now, we have the descendants of Abraham on earth. No man, no Hamas, no, Hezbollah or Houthis or Iran proxies. Nobody can play with Israel. And still, God is still the God of Israel. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదు. Dead womb, God made them alive. Isaac, Jacob, 12 tribes. You see, Egypt, millions of people, 20 lakh people coming out of Egypt. స్తోత్రం కలుగును గాక. Moses. ఇదంతా ఎట్లా అంటే, God spoke to Abraham. He said, I will do it. I will make them a nation. I will plant them in that land. He did it. Moses ని ఆపినాడు. Joshua, take them inside. Joshua, ఇచ్చే వాళ్ళకి వాగ్దానం చేసిన నేను తీసుకుపోవాలని. And Joshua fought the wars and gave that inheritance to them. And is God finished with Abraham? No. God said, in you, గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఐఎమ్ ఫినిషింగ్ రైట్ నౌ. అక్కడ ఏమంటాడంటే, through your seed I'm going to bless the nations అంటాడు. You know what? He says, he's not talking of Isaac. Isaac అనే సీడ్ గురించి మాట్లాడలే, కానీ రాబోయే క్రీస్తు అనే సీడ్ ద్వారా
దేవుడు అంటే Christ will come through the lineage of Abraham, and through Christ the gospel will be spread throughout the nations, and people will be saved, and they will be filled with the Holy Spirit. This is the promise God gave to Abraham. And now we still see the promises of Abraham still being fulfilled, because you are all Gentiles, we are all Gentiles worshipping Jesus Christ. Abraham కు మాట ఇచ్చినాడండి నా దేవుడు. You are the result of that promise. Still పోగు చేస్తూనే ఉన్నాడు భూగు దిగంతము నుంచి అన్యులను. ఎందుకు తెలుసా? మాటిచ్చిండు అబ్రహాం, నేను సర్వదేశంలను నీ ద్వారా దీవించబోతున్నాను. ఎట్లా తెలుసా? క్రీస్తుని పంపించి. హల్లెలూయా. What a faithful God we serve. What a mighty God we serve. A God who keeps his word. దానికి స్తోత్రం కలుగును గాక. Hold on to his word. Hold on to his word. ఆయన మాటలను గట్టిగా చేత పట్టుకొని ఉండండి. Don't give up. Hope in his word. May God bless you all. As you journey, you come across the promises of God. గట్టిగా పట్టుకోండి. ఆయన మాట ఇచ్చినట్టయితే ఆయన మాటను తప్పేవాడు కాదు. అలాగే సో ఒకవైపున చూస్తేనేమో వాళ్ళ సాల్వేషన్ గురించి ఎంకరేజ్ చేయడానికి అబ్రహాం ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. తర్వాత ఏనంటాడు? వి ఫ్లెడ్ ఇన్ టు దట్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ వి కుడ్ బోల్డ్లీ గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫైండ్ రెఫ్యూజ్, బికాస్ జీసస్ ఆల్రెడీ వెంట్ దేర్ ఫర్ అవర్ బిహాఫ్. మన కోసం ఆయన ముందుగానే వెళ్ళినాడు కాబట్టి there is nothing to worry about. Amen. May God bless you. May God keep you. దేవుడు మేము దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవుని వాగ్దానాలలో గట్టిగా నేను నడుపును గాక. ఇమోషనల్ గా నడవకండి, వర్డ్ ని పట్టుకొని నడవండి. కదిలినా మెదిలినా ఏమన్నా తెలుసా? ఆయన ఇది చెప్పినాడు, నేను నమ్ముతుంది. ఏం పిచ్చాడు రా నువ్వు, ఈ సీజన్ లో ఈ కాలంలో అవన్నీ జరుగుతాను. దేవుడు చెప్పిండు చేస్తాడు, ఏమనాలా అని చెప్పినాడు, ఆయన చేస్తాడు. నా దేవుని మాట గొప్పది. ఈ పరిస్థితుల కంటే, ఈ శోధనల కంటే, ఈ వ్యతిరేకతల కంటే, ఈ నింద కంటే, ఎగతాళి కంటే నా దేవుని మాట గొప్పవి. నేను దాన్ని పట్టుకొని బ్రతుకుతాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.